హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చెన్నై నుంచి చిదంబరం తిల్లై నటరాజస్వామి టెంపుల్ని చూడడానికి అని చెప్పేసి వెళ్తున్నామండి. చూసేద్దాం వచ్చేయండి. ఇదిగో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ శివాలయానికి రెండు ఎంట్రన్స్ ఉంటాయి. ఒకటి ఈస్ట్ ఎంట్రన్స్, అలాగే సౌత్ ఎంట్రన్స్. మేము ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నమాట. ప్రపంచంలోని అతిపెద్ద శివాలయం అండి ఇది. ఈ ఆలయం పంచభూత లింగాలలోని ఆకాశలింగం. ఈ ఆలయానికి ఈస్ట్ ఎంట్రన్స్ అలాగే సౌత్ ఎంట్రన్స్ అని రెండు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇంకా ఈ టెంపుల్లోకి కెమెరాలు అలౌ చేయట్లేదండి. అందుకే నాకు వీలైనంత వరకు వీడియోస్, ఫొటోస్ తీసి మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే పరమశివుడు తాండవం చేసిన ప్రదేశం అంటే ఇది. ఆ తాండవం చూసి శ్రీ విష్ణువు పులకరించిపోయిన ప్రదేశం. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ ఆలయం 40 ఎకరాల్లో నిర్మించబడి ఉందంటండి. ఇప్పుడు చూస్తున్న ఆలయాన్ని నిర్మించింది చోళరాజులే, కానీ ఏ రాజు నిర్మించాడు అన్నదానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఈ ఆలయం నిర్మించిన సమయాన్ని బట్టి కులుతోళ్ళ మూడవ చోళ లేదా మొదటి రాజేంద్ర చోళ నిర్మించి ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు. చిదంబరం ఆలయ నిర్మాణం ఇతర ఆలయాల కాకుండా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చిదంబరంలో ఉన్న నటరాజు విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారట. శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు, కానీ చిదంబరంలో స్వామివారు 3 విధాలుగా దర్శనమిస్తారు. అందులో ప్రధానమైనది ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి స్వరూపం. రెండవ రూపం ఇది అని చెప్పలేము, చంద్రమౌళేశ్వర స్ఫటికలింగ రూపం. ఇది దైవం మానవ రూపం కలిసిన స్వరూపం. ఆ మూడవ రూపమే చిదంబర రహస్యం. గర్భాలయంలో వెనుక గోడపై ఒక చక్రం ఉంటుంది. దాని ముందు బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ ఉంటాయట. అయితే అవి కనిపించకుండా ఓ తెర ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులకు అర్చకుడు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారట. ఆ ప్రదేశాన్ని శివోహం భవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం, భవ అంటే మనస్సు, అంటే ఆ దైవంలో మన మనస్సు ఐక్యమైపోయే ప్రదేశం అని అర్థం. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడమే ఈ క్షేత్ర ప్రాశస్యం. అదే చిదంబర రహస్యం. ఇక్కడ విష్ణుమూర్తి ఆలయం కుడివైపుగా ఉంటుందండి. శివకేశవులు ఇద్దరూ ప్రక్కపక్కనే ఉంటూ మూల విరాట్టులుగా పూజలు అందుకుంటారు. ఈ ఆలయంలో కోనేరుకు అటువైపు నటరాజస్వామి సతీమణి అయిన శివగామి అమ్మన్ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోండి మర్చిపోకుండా. కానీ ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు చాలా చాలా మంచి అనుభూతిని కలిగిందండి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా తమిళనాడులోనే అతిపెద్ద గోపురాలు, శిఖరాలు ఉన్న గుడులను అయితే మాత్రం నేను చూశాను. అక్కడి నుంచి మేము పిచ్చాపురం అని చెప్పేసి పిచ్చవరం అనే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళామండి. ఇదైతే సూపర్ ప్లేస్ మాట టూరిస్టులకి. ఎందుకంటే ఇక మనం బోటింగ్ కూడా చేయొచ్చు. కాకపోతే మేము బోటింగ్ చేయలేదు. మా బాబు అయితే చేద్దాం అని అన్నాడు, కానీ మాకు ఆ ఎండకి చెయ్యాలని అనిపించలేదు. సేమ్ మీరు కాకినాడలో అభయారణ్యం చూసినట్లయితే కనుక ఇక్కడ మీరు బోటింగ్ చేయాల్సిన అవసరమే లేదు. సేమ్ డిట్టో అలానే ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మేము ఇంకా కుంభకోణం బయలుదేరామండి. కుంభకోణంలో టెంపుల్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఆ టెంపుల్స్ కూడా మీకు చెప్తాను. కుంభకోణంలో వచ్చేసి మేము ధరసురామ ఐరావతేశ్వర టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్కి వెళ్ళాం. ఈ టెంపుల్ నిజంగా ఎంత బాగుందంటే, నాకు వీలైనంత వరకు వీడియోస్ తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. లోపల వరకు పూజారులు చూసారంటే గొడవ పెడతారు కదా, ఎలా చేయొద్దు అని చెప్పేసి అన్నారు. అందుకని నాకు వీలైనంత వరకు మాత్రం నేను మీకు షేర్ చేస్తున్నా. బయట చూసారు కదా, పెద్ద పెద్ద ప్రహారీ అండి. మామూలుగా టెంపుల్లో ఒక నందీశ్వరుడు ఉంటాడు శివాలయంలో, కానీ ఈ గుళ్ళో మాత్రం ప్రహారీ చుట్టూ కూడా నందీశ్వరులేనండి. ఇన్ని నందీశ్వరులు ఉన్న గోడలు చూడని కావంటే ఇన్ని నందీశ్వరులు ఉన్న గుడిని నేను ఎక్కడైతే చూడలేదు. ఈ గుడి అయితే ఎంత బాగుందట నిజంగా. మా పిల్లలైతే అసలు ఆ దేవాలయాన్ని వదిలి రావాలనిపించట్లేదమ్మా, ఇక్కడే కొంచెం సేపు ఆడుకుందాం అని చెప్పేసి అన్నారన్నమాట. అంత ప్రశాంతంగా ఉంది. ఈవినింగ్ టైం అయితే చుట్టుప్రక్కలంతా పార్కులా ఉంది. ఆ పార్కులో చాలామంది పిల్లలు ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. మీరు కనుక వెళ్తే కనుక కుంభకోణం, అలాగే చిదంబరం నటరాజస్వామి టెంపుల్, అలాగే ఈ ధరసురామ ఐరావతేశ్వర టెంపుల్ రెండు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. చూస్తే కనుక మీరు మళ్ళీ మళ్ళీ చూడాలంటారు. అంత బాగుంటాయి అన్నమాట ఈ గుళ్ళు. అతి పెద్ద పెద్ద శివాలయాలండి నిజంగా. నాకైతే మళ్ళీ ఇంకోసారి రెండోసారి మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్ళాలని చెప్పేసి అనిపిస్తుంది. మీకు వీలైనంత త్వరగా మాత్రం చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకోండి. ఓకేనా? ఇంకా ఇదిగో ఈ చుట్టూరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద ప్రహారీ గోడ ఉందో. చాలా పెద్ద పెద్ద రాళ్ళండి. రాళ్ళ మీద బోలు శిల్పాలు కూడా చెక్కి ఉన్నాయి. ఇవన్నీ కూడా చోళ మహారాజులు నిర్మించిన గుళ్ళేనట.
ఆల్మోస్ట్ తమిళనాడులో గుళ్ళన్నీ కూడా చోళ మహారాజులే నిర్మించారని అనుకుంటున్నాను. ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది నాకు స్టార్టింగ్లో తీయడం కుదరలేదు, అందుకని చివరిగా నేను మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వీడియో తీశాను. ఆ మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగానే ఒక పెద్ద నందీశ్వరుడి విగ్రహం కూడా ఉంటుందన్నమాట. ఇదిగో మా పిల్లలు నుంచున్నారన్నమాట. అదే చూశారు కదా. ఈ టెంపుల్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్. చెప్పడం మర్చిపోయానండి, తెలుగు రాష్ట్రాల నుంచి చిదంబరం వెళ్ళే ట్రైన్స్ లిస్ట్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేశాను, చూడండి. చెన్నై నుంచి అయితే 230 కిలోమీటర్స్, అలా కూడా బస్ ఫెసిలిటీస్ ఉంటాయి, అది కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, బాయ్.